ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధాని కావాలని భారతీయ జనతా పార్టీ అనేక రోజులుగా డిమాండ్ చేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. అమరావతి రాజధాని చట్టబద్ధతపై లోక్సభలో ఆయన మాట్లాడారు. దానికి సానుకూలత రావడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో ఎయిర్పోర్టు లేకపోవడం ఎవరి పాపమని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఏపీలో 8 ఎయిర్పోర్టులను ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో ఒకే ఒక్క ఎయిర్పోర్టు ఉండడం ఎవరి పొరపాటు అని నిలదీశారు. అన్ని రంగాల్లో తెలంగాణ వెనుకబాటుకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు మాకు ఎయిర్పోర్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ లో 8 ఎయిర్పోర్ట్లు ఉన్నాయంటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. మరి ఈరోజు తెలంగాణలో ఒకే ఒక ఎయిర్పోర్ట్ ఉన్నదంటే మరి ఎవరి పొరపాటు అడుగుతా ఉన్నాను. భోగాపురంలో ఇటీవల మోడీ గారు వచ్చిన తర్వాత మరి అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ వచ్చింది. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ గతంలో ఉంది, రాజమండ్రిలో ఉండింది, తిరుపతిలో ఉన్నది, అదేవిధంగా మరి పుట్టపర్తిలో ఉంది, కడపలో ఉంది, కర్నూలులో ఉంది. మరి కనీసము మరి తెలంగాణలో కొత్తగూడెంలో, అదేవిధంగా ఆదిలాబాద్లో కావాలి, వరంగల్లో కావాలంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండి ల్యాండ్ ఇవ్వలేదు వరంగల్ ఎయిర్పోర్ట్ కు. ఈ రోజు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా వరంగల్ ఎయిర్పోర్ట్ విషయంలో కానీ, గతంలో ఆదిలాబాద్ విషయంలో కానీ, కొత్తగూడెం విషయంలో కానీ నిర్లక్ష్యం చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నన్ని రోజులు తెలంగాణలో రైల్వేల అభివృద్ధి జరగలేదు, రైల్వేలు వెనుకబడిపోయినాయి, జాతీయ రహదారులు అభివృద్ధి జరగలేదు, అనేక రకాలుగా తెలంగాణ వెనుకబడింది. కాబట్టే తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఈ రోజు నేను మనవి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈరోజు ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాష్ట్ర రాజధాని కావాలని గత అనేక రోజులుగా భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈ రోజు దానికి ఒక సానుకూలమైనటువంటి పరిస్థితి రావడం ఏదవుతుందో చాలా సంతోషమని మనం చేస్తున్నాను. ఈ రోజు బిల్లు మాట్లాడుతూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సభ్యులు మాకు ఎయిర్పోర్ట్ లేదని చెప్తా ఉన్నారు. ఎవరి పాపం అని అడుగుతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ లో